వ్యవస్థ సెటరైట్ కావాలంటే మేము ఖచ్చితంగా మా భవిష్యత్తును తీర్చిదిద్దేవాడికి ఓటేయాలి, అందుకోసం వెళ్తున్నామని చెప్పారట. అక్కడ దరిద్రం ఏంటంటే 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించింది, 30 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు పరిపాలించారు, ఇప్పుడు 15 ఏళ్ల పాటు మమత పరిపాలించింది. ఈవిడ ఇంకో 15 ఏళ్ల దాకా తనకు తిరుగులేదు అనుకుంటుంది. అది అవునా కాదా అన్నటువంటి రేపు జనం డిసైడ్ చేసేయబోతున్నారు. ఇంకొక విడత ఉంది కదా అక్కడ, అది పూర్తయిన తర్వాత అక్కడ కనుక మమతా బెనర్జీ గెలిచింది అనుకోండి, యాంటీ మోడీ అన్నటువంటిది బలంగా ఉన్న రాష్ట్రం కింద ఉండిపోతుంది. అది అదే అక్కడ ఓడింది అనుకోండి మమతా బెనర్జీ, దేశపు యొక్క రాజకీయ రూపురేఖలు మారిపోతాయి. ఇటు తమిళనాడు ఈ రెండు కూడా, అంటే మీకు కేరళ అని నేను ఇక్కడ ఇందులో లెక్క తీసుకోను, ఎందుకంటే కేరళ ఆల్రెడీ అక్కడ రెండు కూటముల మధ్యనే నడుస్తుంది, ఎల్డిఎఫ్ ఆర్ యూడిఎఫ్. ఎల్డిఎఫ్ ప్లేస్ లో యూడిఎఫ్ వస్తుంది ఇప్పుడు అధికారంలోకి, దట్ పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇవి మాత్రం ఇష్యూ. ఇది అస్సాము కేరళ వచ్చేటప్పటికి ఇద్దరు చెరువుడు పంచుకున్నట్టే కనబడుతుంది. పాండిచ్చేరి చాలా చిన్నది, మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంత ఉంటది కాబట్టి దాన్ని కౌంట్ చేయడానికి లేదు. బెంగాల్లోనూ తమిళనాడులో గనక ప్రభుత్వాలు కూలి ఎన్డీఏ వచ్చింది అంటే మోడీకి తిరుగులేని ఆధిపత్యం నెక్స్ట్ ఎలక్షన్స్ కనబడుతుంది. ఒకవేళ అలా కాకుండా ఈ రెండిట్లలో ఓడాడు అనుకోండి, ఎన్డీఏ ఓడింది అనుకోండి, యాక్చువల్గా పర్యాయ పదం ప్రకారం చూస్తే మోడీకి